ఒకే ఇంట్లో 22 సంవత్సరాలుగా అద్దెకుంటున్న రిటైర్డ్ హాస్టల్ ఉద్యోగి తుమ్మగల్ల బాలామణి సామాగ్రిని ఇంటి బయట పడవేసి బలవంతంగా ఇల్లు ఖాళీ చేయించడం తెలిసిందే. కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలోని పలుగొడ్డ కాలనీలో ఉంటున్న బాలామణి ఇంటి సామాగ్రిని ఇంటి యజమాని పోకుల రవి ఇంటి బయట పడేయటం తీవ్ర దుమారం రేపుతుంది. ఈ ఘటన జరిగి 18 రోజులు కావస్తున్నా తనకు న్యాయం జరగడం లేదని ఆమె ఆందోళన చెందుతున్నారు. ఈ సందర్భంగా బాలామణి మీడియాతో మాట్లాడుతూ గత 22 సంవత్సరాలుగా ఎస్సీ బాలికల హాస్టల్లో మ్యాట్రిన్ గా విధులు నిర్వహించి పదవి విరమణ చేశానన్నారు. ఇంటి యజమాని వల్ల కట్టి నరసయ్య ముంబైలో ఉంటున్నారని గుర్తు చేశారు. కానీ 3 సంవత్సరాల క్రితం పోగుల రవి అనే వ్యక్తి బాలామణికి కొడుకును అవుతానని చెప్పి ఈ ఇల్లును కొనుగోలు చేయడం జరిగిందన్నారు. కాగా ఈ ఇల్లును తాను 3 లక్షల రూపాయలు పెట్టి మరమ్మతులు చేసుకోవడం జరిగిందని గుర్తు చేశారు. బెక్కనూరు పోలీస్ స్టేషన్లో తన ఫిర్యాదుతో సీఐ చెప్పినా సరే 3 లక్షలు ఇవ్వకుండానే రవి తన ఇంటి సామాగ్రిని ఇంటి బయట పడేయడం అన్యాయమన్నారు. జిల్లా కలెక్టర్ పోలీసులు స్పందించి తనకు న్యాయం చేయాలని వారు కోరారు. తుమ్మగల బాలమణి, వైఫ్ ఆఫ్ పోచయ్య. నేను ఇక్కడికి 2020 డిసెంబర్లో ఇన్ఛార్జ్కి వచ్చిన ఎల్లారెడ్డి నుండి. పూర్తిగా నాకు ట్రాన్స్ఫర్ 2022లో ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చిన 2002లో ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చిన ఇక్కడికి దోమకొండకు. అప్పటి నుండి ఇక్కడనే దోమకొండ బాలికల సాంఘిక సంక్షేమ బాలికల హాస్టల్లో వార్డెన్గా పనిచేస్తూ 2012 నవంబర్ 30వ తారీఖు నాడు రిటైర్మెంట్ అయినా. ఇక్కడ హాస్టల్కి ఎదురుగున్న ఇల్లు 2 రూములు వల్లకటి నర్సయ్యది కిరాయికి తీసుకొని 250 నుండి కిరాయికి తీసుకొని మొన్నటి వరకు జనవరి 27 వరకు ఆ ఇంట్లోనే ఉన్న నేను. నాకు తెలియకుండా నా కొడుకని చెప్పేసి 2020లో పోగుల రవాణి కొన్నాడంట. 2001లో నేను కొన్న ఇల్లు కాల్ చేయమని వస్తే నేను కోర్టులో కేసు వేసిన. అక్టోబర్ 24 నాడు పోలీస్ స్టేషన్లో కేసు పెడితే ఎస్ఐ పిలిపిస్తే మేము ఆదివారం మాట్లాడుకొని వస్తాం సార్ అని చెప్తే అప్పటిదాకా వినకుండా 24 నాడు సామాన్ అంతా బయట పెట్టిండ్రు. ప్రభాకర్ అనే అతడు ఇప్పుడు బయట సామాను పెట్టినాక నేను పోలీస్ స్టేషన్లో అప్లికేషన్ ఇస్తే, కామారెడ్డి పోలీస్ స్టేషన్లో అప్లికేషన్ ఇస్తే బిక్కనూరు సిఐకి ఫోన్ చేస్తే అక్కడ ఒప్పంద పత్రం రాసుకున్నాము. నేను ఇన్ని రోజుల నుండి ఉంటున్నా, నేను మంచిగా మరమ్మతులు చేయించుకొని నాకే అమ్ముతంటే నేను చేయించుకున్నా. నేను ఖాళీ ఒప్పంద పత్రం నాకు అయిన ఖర్చులు కట్టిస్తే ఖాళీ చేస్తా. ఒకవేళ కిరాయికి ఇచ్చినా నేనే ఉంటా, ఒకవేళ అమ్మినా నేనే కొంటాను. ఒకవేళ నువ్వు ఇంట్లో ఉంటా అంటే నువ్వే ఉండాలి, ఇంకా ఎవరిని రానియొద్దని చెప్పేసి ఒప్పంద పత్రం సిఐ దగ్గర రాసుకున్నాము. ఆ ప్రకారంగా 25 అక్టోబరు 25 నాడు సిఐ దగ్గర ఒప్పంద పత్రం రాసుకొని ఇద్దరం సంతకాలు చేసినాము. అప్పటి నుండి జనవరి 1 4-5 తారీఖు వరకు నాకు ఖర్చులు కట్టేయలేదు, మాట్లాడలేదు. అందుకే నేను ఇల్లు ఖాళీ చేయలేదు. తర్వాత అక్టోబరు 24 నాడు దగ్గర మాట్లాడుకున్న ఒప్పంద పత్రం ప్రకారము వాళ్ళు నాకు ఖర్చులు కట్టేయలేదు, నేను ఖాళీ చేయలేదు. బలవంతాన జనవరి 27 నాడు వచ్చి 2 అబ్బాయిలు రవి వచ్చి నన్ను బయటకు నూకేసి సామాన్ అంతా బయట పడేసి తాళం వేసుకొని పోయిండ్రు. ఇంకా నేను వెంటనే పోలీస్ స్టేషన్కు కామారెడ్డికి లాయర్ తోటి నోటీసులు పంపించిన. వాళ్ళు నాపై ఎటువంటి సానుభూతి చూపించలేదు. నేను రిటైర్మెంట్ ఉద్యోగిని, నాకు షుగర్ బీపీ ఉంది. కనీసం నాకు చేతగాని వేళ్లలో సామాన్ అంతా బయటపడేసి ఇప్పటికి 18 రోజులు అవుతుంది.